सिकंदराबाद में बंसीलाल पेट कुआं एक ऐसा ही स्टेप वेल है। बरसों की उपेक्षा के कारण ये स्टेप वेल मिट्टी और कचरे से ढंक गया था, लेकिन अब वहां इस स्टेप वेल को पुनर्जीवित करने का अभियान जन भागीदारी से शुरू हुआ है। హాయ్ హలో వెల్కమ్ టు శరత్ వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ దగ్గర ఉన్నాము. దీనికి అంతటికి రూపకర్త అండ్ వర్క్ హాలిక్ మేడం కల్పన గారు ఉన్నారు. కల్పన గారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఇది ఎలా సాధ్యమైంది, ఈ చెత్తని తీసేటప్పుడు ఆమె ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మేడం అడిగి మనం ఈరోజు తెలుసుకుందాం. హలో మేడం. హలో. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం వాటర్ కన్జర్వేషన్ అనేది చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే ఇది మేము జోనల్ కమిషనర్ సికింద్రాబాద్ని వీ వేర్ టాకింగ్ టు హిమ్ అబౌట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండర్ ఫ్లైఓవర్స్. యూ సీ లాట్ ఆఫ్ వాటర్ గెట్స్ వేస్టెడ్. దాని గురించి డిస్కషన్లో అప్పుడు మేము చెప్పాము ఇట్లా 5 wells కూడా బాగా చేపించాం సార్, అండ్ వీ వర్ షోయింగ్ ఆల్ దోస్ పిక్చర్స్ టు హిమ్. దెన్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సార్ మన దీంట్లో మీ దాంట్లో ఉన్నా కూడా మనం వీ కెన్ డూ అంటే హీ సార్ డెఫినెట్లీ. అండ్ హీ సార్ ఐ హ్యావ్ సమ్ కపుల్ ఆఫ్ లొకేషన్స్ ఐ షల్ షేర్ అని. తర్వాత 2-3 weeks తర్వాత ఇంకా నేను ఫాలో అప్ చేసి ఐ ట్రై టు get the location. This is the first location we got, and when I came here మొత్తం ఇది ఒక 53 feet అడుగులు ఉంది. బట్ అప్పుడు తెలీదు, పైన అయితే ఒక బంజర్ భూమి లాగా ఉండే. ఇట్ వాస్ లైక్ అ ఫ్లాట్ గ్రౌండ్. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళని అడిగితే ఇక్కడ ఒక పార్కింగ్ లాట్ వస్తుంది అండ్ there were 4 encroachments, చిన్న చిన్న ఇల్లులు దీని మీద కట్టుకొని అట్లా అంటే టెంపరీ స్ట్రక్చర్స్ ఉంది. అండ్ వీ కుడ్ సీ ఆ డీటెయిలింగ్ చూస్తే ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ వెల్ అనిపించింది. why are we even closing this? And then కొన్ని ఫాలోఅప్స్ చేసి నేను శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఫైనలీ దే స్టార్టెడ్ ద వర్క్ యాజ్ జిహెచ్ఎంసీ. సో వాళ్ళు ఒక 4.5 ఆల్మోస్ట్ 5-6 weeks ఆఫ్ వర్క్ దే సపోర్టెడ్. తర్వాత లాట్ ఆఫ్ రెయిన్స్ హ్యాపెండ్ అండ్ దట్. బట్ యాజ్ దే వేర్ రిమూవింగ్ అంటే ఇనిషియల్గా ఈ డెప్త్ విడ్త్ ఎవరికి ఏం తెలీదు. సో దే యూస్ ది జేసీబీ ఆల్సో ఫర్ అ హెరిటేజ్ స్ట్రక్చర్. బట్ అది తీసినప్పుడు ఎవ్రీ లెవెల్లో వీ వర్ సీయింగ్ సచ్ బ్యూటిఫుల్ డీటెయిల్స్. అండ్ మేమేం చేసాం, అక్టోబర్ వరకు వీ టుక్ లెటర్ అండ్ వీ సైన్డ్ అన్ MOU విత్ ది గవర్నమెంట్ దట్ వీ విల్ డూ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెస్టరేషన్. సో మేము తీసుకున్నప్పుడు అట్లా 20-25 feet నుంచి వీ టుక్ అప్ ద రెస్టరేషన్ వర్క్. అప్పుడు బికాస్ ఇట్స్ అ హెరిటేజ్ స్ట్రక్చర్ వీ యూస్డ్ ఓన్లీ లేబరర్స్ అండ్ హ్యూమన్ ఫోర్స్ టు రిమూవ్. అండ్ మోస్ట్లీ వీ ఎంప్లాయిడ్ విమెన్. ఫోర్స్గా ఏదన్నా కొట్టి పగలగొట్టడం, ఆఫీసెస్లో ఉన్న project managers, supervisors and our own architects and urban planners, they used to spend a lot of time అంటే ప్రతి ఒక్క రాయి తీసి పెట్టడం, నథింగ్ షుడ్ గో అవుట్ ఇన్ ద డెబ్రీ అనేది చాలా జాగ్రత్తలు తీసుకొని. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే యాజ్ అ ఉమెన్ ఈవెన్ ద క్రేన్ ఆపరేటర్స్ వేర్ విమెన్ and lifting garbage also for 50-60 women. And I really thank so many women that were part of this project. Really thank to encourage the women empowerment, madam. Yes, exactly. Because I think we can do what we think we can do, but they did it beautifully. They took lot of hard work. అంటే డబ్బులు ఇచ్చి మేము వాళ్ళకి లేబర్ ఇచ్చిండొచ్చు, కానీ ఇలాంటి ఒక గార్బేజ్ ప్లేస్లో రోజు వచ్చి వర్క్ అంటే మేము కూడా చాలా చర్యలు తీసుకున్నాం. అంటే ఒక 4 days వర్క్ తర్వాత టీమ్ని మార్చడం, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావడం, ఇంకా అదర్స్ షుడ్ రికవర్ 4-5 days. అండ్ ఆల్సో స్మెల్, టెరిబుల్ స్మెల్. అంటే కరోనా వల్ల మాస్కులు వేయడం కాదు, ఇంకా 2 masks టు అవాయిడ్ ది స్మెల్. అంత చెత్త ఉండేది. ఇప్పుడు ఆల్ ఆఫ్ us are able to breathe here. Yes, madam. That is a big thing. కానీ 25 feet లోనే we saw water gushing up, right? And during the rains it filled nearly Mantapam pillars కింద దాకా water had filled. And after that we had a bigger challenge because floating waste అన్నీ అది లాస్ట్ 30 feet was a huge challenge because ప్లాస్టిక్స్తో పేర్కొని డస్ట్ గార్బేజ్ అన్నీ అసలు దాన్ని తీయాలన్నా కూడా ఇట్ వాజ్ లైక్ బ్రేకింగ్ రాక్ ఇన్ సమ్ ప్లేసెస్. అంత హార్డెన్ అయిపోయి అలా ఉండే. బట్ ఇవన్నీ దాటి కింద వాటర్ అంత మంచిగా ప్రిజర్వ్ అయింది. అండ్ యాజ్ వీ వెంట్ డౌన్ the last touchdown, that 53 feet, and if you stand there you can only hear water different directions nunchi pure water coming in. It is such a memorable thing. Ante 5 wells mem intavaraku chesina anni wells lo water vachinayi, same experience, same feeling. And anni dump yards nunchi chesina wells anedi chaala I think these are models to showcase people. Inkodi emante ippudu
40 years నుంచి డంపింగ్ చేసిన ఒక స్పేస్ని మనము తీయడం అనేది ఐ థాట్ ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, బట్ మనం ఎవరో గట్టిగా నిలబడితేనే దిస్ విల్ హ్యాపన్. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యాడ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఐ మస్ట్ సే దట్, బికాస్ వితౌట్ ది గవర్నమెంట్ సపోర్ట్ పబ్లిక్ స్పేసెస్లో ఇంత వర్క్ మనం ఇంటెన్షన్స్ ఉండొచ్చు, కానీ వీ నీడ్ దట్ అది లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఈవెన్ కేటీఆర్ గారు అండ్ అరవింద్ గారు, వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హెరిటేజ్ స్ట్రక్చర్. సో దీస్ ఐ మస్ట్ థ్యాంక్ దెమ్. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న పబ్లిక్ కూడా, నైబర్స్ ఎవరైతే ఉన్నారో, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రోజుకి ఆశ్చర్యపడిపోతున్నారు. ఇంత పెద్ద ఇట్లాంటి వెళ్ళ ఇదేదో గుజరాత్లో మిడిల్ ఆఫ్ ద సిటీ ఇన్ సికింద్రాబాద్లో ఉందని. ఇంకోటి ఏమంటే ఈ 40 years గార్బేజ్ వల్ల రెయిన్ వాటర్ అనేది దీంట్లో దిగి through the garbage it would have become black water, black leachate కింద. అది ఇప్పుడు మన బోర్వెల్స్కి వెళ్తూ ఉంటుంటాయి ఎన్ని ఏళ్ళు. నోబడీ హ్యాస్ అ క్లూ అబౌట్ ఇట్. అంటే ఇది ఒక ఇన్విజిబుల్ స్టోరీ, అది విజిబుల్గా మేము చేస్తున్నాం. డర్టీ వాటర్ వెళ్ళకుండా ఇప్పుడు క్లీన్ వాటర్ అన్నది, అంటే కంటామినేషన్, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అనేది, ఇమాజిన్ 2000 tons of garbage was removed here. That is a lot of garbage. ఈ garbage లోపల వెళ్ళిన వాటర్ how contaminated it would have been. But kinda we found shell colonies and we found fossils, and we were wondering, life inta darnanga abuse chesina kuda there is still life, there is still water anedi. It's such a surprising fact. ఇప్పుడు దిస్ వెల్ విల్ ప్రొవైడ్ వాటర్ సెక్యూరిటీ ఫర్ జనరేషన్స్ అరౌండ్. దీనివల్ల ఒక 50 బోర్స్ డెఫినెట్గా ఈ పాటికి బాగుపడినాయి. దీని తర్వాత ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రెయిన్ వాటర్ వల్ల ఆ 50 బోర్స్ నుంచి అనదర్ సర్కిల్ ఆఫ్ 100 బోర్స్ విల్ రివైవ్. అది అన్ని బాగుపడిన తర్వాత ఒక 2-3 years తర్వాత అనదర్ ఫ్యూ సెట్ ఆఫ్. సో ఇది ఒక సర్క్యులర్ రిపుల్ ఎఫెక్ట్ లాగా దిస్ విల్ వర్క్. దిస్ వెల్ విల్ వర్క్ బ్యూటిఫుల్లీ. ఈ 40 yearsలో crores of liters we could have saved through this well. So we lost that language today. అంటే ఇంత ముందు 300 years ముందు మన భావితరాలు అనుకొని మన కోసం కట్టబడ్డ పిక్చర్స్ మనమేమి ఇవ్వబోతున్నాం 300 years తర్వాత మన నెక్స్ట్ జనరేషన్. గట్టిగా మనం ఆలోచించాలి. ఆ రోజు వాళ్ళకి ఇంత కట్టడానికి రిసోర్సెస్ ఉన్నాయి, ఈ రోజు కాపాడడానికి కూడా మన దగ్గర రిసోర్సెస్ లేదు అన్నది ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. సో ఐ థింక్ ఎవ్రీ citizen should stand up for rainwater harvesting and safeguard these structures in a very big way. We really thank you, madam.